కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్, దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. కర్ణుడి చావుకి 100 కారణాలున్నట్లు థియరిటికల్ ఫుట్ ఫాల్స్ పడిపోవడానికి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీల కారణంగా థియేటర్లకి జనం రావడం లేదన్న కంప్లైంట్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఓటీటీల మధ్య కూడా యుద్ధం మొదలైంది. దీంతో నిర్మాతల కష్టాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకీ ఓటీటీల మధ్య యుద్ధం ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ థియేటర్స్ కు రావడం తగ్గిపోయిందన్న కంప్లైంట్ ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా అద్భుతంగా ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్ల వరకు రావడం లేదు. యావరేజ్ సినిమా అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని వెయిట్ చేస్తున్నారు. దీంతో థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ భారీగా పడిపోతున్నాయి. ప్రెజెంట్ సినిమాల రిలీజ్ విషయంలోనూ ఓటీటీల పెత్తనం కనిపిస్తోంది. షూటింగ్ పూర్తి కాకముందే ఓటీటీ సంస్థల ప్రెజర్ తో రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నారు మేకర్స్. తర్వాత ఆ డెడ్ లైన్స్ రీచ్ అవ్వడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్ సినిమా క్వాలిటీ మీద కూడా కనిపిస్తోంది. ఇన్నాళ్లు శుక్రవారమే రిలీజ్ అవుతున్న ఓటీటీ మూవీస్ థియేట్రికల్ మార్కెట్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయని నిర్మాతలు టెన్షన్ పడ్డారు. కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓటీటీ సంస్థలు కూడా రిలీజ్ డేట్ విషయంలో పోటీ పడుతున్నాయి. 2 ఓటీటీల్లో ఒకే రోజు 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే 2 సినిమాల వ్యూస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో ఇలాంటి క్లాష్లు జరిగే పరిస్థితులు చాలానే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమీర్ ఖాన్ ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు. తన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ ని డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. పేపర్ వ్యూ పద్ధతిలో డిజిటల్ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రయోగం వర్కౌట్ అయితే ఓటీటీల పెత్తనానికి కొంతవరకు చెక్ పడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే తెలుగు నిర్మాతలు కూడా డైరెక్ట్ యూట్యూబ్ రిలీజుల వైపు అడుగు వేసే అవకాశం ఉందంటున్నారు క్రిటిక్స్. కింగ్డమ్ సందడి షురూ అయింది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ అదే జోరు కనిపించింది. ఆఫ్టర్ రిలీజ్ కూడా ఇదే జోరు కంటిన్యూ అయితే కింగ్డమ్ రికార్డులు తిరగరాయడం ఖాయమన్న అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా విజయ్ తొలిసారి ఇలాంటి డిఫరెంట్ వరల్డ్ లో మూవీ చేయడం సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ కింగ్డమ్ జోరు కనిపిస్తోంది. ఇప్పటికే 15 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది కింగ్డమ్. ముఖ్యంగా ఓవర్సీస్ లో బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. యుఎస్ లో ప్రీమియర్స్ కు 20,000కు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ జోరు చూస్తుంటే ఆఫ్టర్ రిలీజ్ ఈ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మళ్లీ రావా, జెర్సీ లాంటి హార్ట్ టచింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ కోసం తన స్టైల్ మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారు. తొలిసారి యాక్షన్ జానర్ ట్రై చేసినా తన మార్క్ ఎమోషనల్ కాంటెంట్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. యాక్షన్ ప్లస్ ఎమోషన్స్ తో పర్ఫెక్ట్ ప్యాక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా హీరోతో పాటు దర్శకుడి కెరియర్ కు చాలా కీలకం. అందుకే మేకింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతి విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంది టీం. ఆ ఎఫెక్ట్ అవుట్పుట్ మీద కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. కాంతారా సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. ఇప్పటికే 3 సినిమాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ స్టార్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతారా పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయాన్ని సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ శెట్టి. కాంతారా సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే ప్రీక్వెల్ కూడా సిద్ధం చేస్తున్నారు. కాంతారా పార్ట్ 1 సెట్స్ మీదుండగానే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించడానికి ఓకే చెప్పారు రిషబ్. ఫస్ట్ లుక్ పోస్టర్తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ 2 సినిమాలు లైన్లో ఉండగానే ఇప్పుడు మరొక 2 భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆకాశవాణి ఫేమ్ అశ్విని గంగరాజు దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు రిషబ్.
18వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ కెప్టెన్సీలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రిషబ్. శ్రీకృష్ణదేవరాయలు కథతో రూపొందుతున్న మూవీలో టైటిల్ రోల్లో కనిపించబోతున్నారు. 2026లోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలా వరుస సినిమాలతో మోస్ట్ బిజియెస్ట్ స్టార్ గా ఉన్నారు రిషబ్. సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్డేట్ వచ్చి చాలా రోజులవుతోంది. ప్రెజెంట్ వెబ్ సిరీస్ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈ భామ న్యూస్ హెడ్లైన్స్ లో మాత్రం ఫ్లాష్ అవుతూనే ఉన్నారు. తాజాగా శామ్ సోషల్ మీడియా పోస్ట్ మరోసారి ఫ్యాన్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్తో మాత్రం టచ్లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉంటున్నారు. ఏదో ఒక పోస్టుతో ట్రెండ్లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా తన పర్సనల్ అచీవ్మెంట్స్ను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఖుషి రిలీజ్ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు శామ్. పై యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రెజెంట్ మరో డిజిటల్ ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండలో నటిస్తున్నారు. ఇలా వరుసగా ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్న శామ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న విషయంలో క్లారిటీ ఇవ్వడలేదు. రీసెంట్ గా ఓ వర్కౌట్ వీడియోను షేర్ చేశారు శామ్. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సమంత హెల్త్ గురించి కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. శామ్ సోషల్ మీడియా పేజ్లో సినిమా అప్డేట్ కోసం ఎన్ని కామెంట్స్ ఉన్నాయో ఆమె హెల్త్ జాగ్రత్తగా చూసుకోమంటూ అంతకన్నా ఎక్కువగానే మెసేజ్లు కనిపిస్తున్నాయి. వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్లు కూడా ట్రెండ్లో ఉండేందుకు కష్టపడుతుంటే శామ్ మాత్రం ఏ అప్డేట్ లేకపోయినా ఇలా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో, మన హీరోలు కొత్త సినిమాలు మొదలు పెట్టేస్తున్నారు. ప్రెజెంట్ ఈ డైలాగ్ నే మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు సినీ అభిమానులు. రాబోయే 2 నెలల్లో టాలీవుడ్ టాప్ హీరోలు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. కొత్త సినిమాలకి రెడీ అవుతున్న హీరోలు ఎవరు, ఆ సినిమాలేంటి? ప్రెజెంట్ విశ్వంభర, మెగా 157 సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ సినిమాలు రిలీజ్ కాకముందే మరో మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పిన చిరు ఆ ప్రాజెక్ట్ను ఆగస్టు లేదా సెప్టెంబర్లో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బిగ్ హిట్ కావడంతో నెక్స్ట్ మూవీ మీద కూడా మంచి బజ్ ఉంది. అఖండ 2 వర్క్ ఫైనల్ స్టేజ్కొచ్చేయడంతో బాలయ్య కూడా కొత్త సినిమాకు రెడీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాను త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమాతో పాటు క్రిష్ కెప్టెన్సీలో ఆదిత్య 369 సీక్వెల్ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. వెంకీ, నాగ్ కూడా కొత్త సినిమాలకు ముహూర్తం ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ మూవీకి ఓకే చెప్పిన వెంకీ త్వరలో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నారు. నాగార్జున కూడా కొత్త దర్శకుడితో 100వ సినిమా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక మోస్ట్ అవైటెడ్ ప్రభాస్ స్పిరిట్ సెప్టెంబర్లో పట్టాలెక్కనుంది. ఈ సినిమాతో పాటు గోపీచంద్ సంకల్ప్ మూవీ, నితిన్ ఎల్లమ్మ, రష్మిక మైసా సినిమాలు కూడా ఆగస్టు సెప్టెంబర్లోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా SSMB 29. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా బిగ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి రాజమౌళి ప్లానింగ్ ఏంటి? సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB 29. ఈ మూవీ స్టార్ట్ అయి చాలా రోజులవుతున్నా ఇంతవరకు ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా రాలేదు. గ్లోబల్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వర్క్ శరవేగంగా జరుగుతున్నా కనీసం ప్రీలుక్, టైటిల్ పోస్టర్ లాంటిది కూడా రివీల్ చేయలేదు. గతేడాది కాలంగా ప్రతి అకేషన్కు SSMB 29 అప్డేట్ వస్తుందన్న టాక్ వినిపించింది. లాస్ట్ ఇయర్ మహేష్ బర్త్డే రోజు అనౌన్స్మెంట్ ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత న్యూ ఇయర్, సంక్రాంతి, కృష్ణ బర్త్డేకి అప్డేట్ వస్తుందన్న న్యూస్ వైరల్ అయింది. కానీ ప్రతిసారి ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. తాజాగా ఆగస్టు 9న మహేష్ బర్త్డే సందర్భంగా SSMB 29 అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై చాలా రోజులైంది. సో మహేష్ లుక్ రివీల్ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం లేదని తేల్చేసింది రాజమౌళి అండ్ టీం. మహేష్ బర్త్డేను కూడా ఏ అప్డేట్ లేకుండా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫ్యాన్స్. గతంలో తన సినిమాల విషయంలో షూటింగ్ స్టార్ట్ కాకముందే మేజర్ అప్డేట్స్ ఇచ్చిన జక్కన్న మహేష్ మూవీ విషయంలో మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ట్రై చేస్తున్నారు. అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇస్తున్న హింట్స్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.